ఫైనల్ గా ఇంకో సభ ఉంటుందా ఎన్నికల ముందు? 2-3 చెప్పారుగా. ఒకటి అమరావతిలో చేస్తారట, అంటే అమరావతి రాజధాని విశాఖపట్నం కాదు అని చెప్పడం. ఇంకొకటి మేనిఫెస్టోది పెడతారట. ఆ మేనిఫెస్టో టైంకి అంటే ఇద్దరిది కలిపిన దాని మేనిఫెస్టో అనడం అనవసరం నన్ను అడిగితే. దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ లేకపోతే మా ఇద్దరి తరపున ఉమ్మడి ప్రణాళిక అని చెప్పాలా, అవే అమలు చేస్తామని చెప్పాలా ఫైనల్. ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఎవరి పార్టీకి ఆడిది ఉంటుంది, కానీ ఇద్దరికి కలిపి మేనిఫెస్టో ఏంటి చండాలంగా. అదే కదా. కాబట్టి ఇద్దరు మేనిఫెస్టోలు వేరువేరుగానే ఉంచుకోండి. ముందు ఒక మా ఇద్దరి సంయుక్త ప్రణాళిక మేము అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు ఇది చేస్తాం పక్కాగా ఉండనియండి. ఏది 1500 రూపాయలు వచ్చే నెల నుంచి ఇస్తాం, 3వ నెలలో ఇది ఇస్తాం, 5వ నెల. జగన్ ఆ మాట చెప్పి చేస్తున్నాడు, నువ్వు వచ్చేయి, అప్పుడు నడుస్తుంది. వైసీపీ ప్రయోగించిన సామాజిక న్యాయం అనే అస్త్రం ఒక రకంగా నాయకులను రోడ్డెక్కి నిరసనలు చేసే వరకు తీసుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారికి అది థ్రెట్ క్రియేట్ చేయబోతుందా భవిష్యత్తులో? ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నిన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనిషి అకస్మాత్తుగా పక్కకి తప్పుకుని కొత్తగా వచ్చిన ఇంకొక మనిషిని అక్కడ క్యాడర్ యాక్సెప్ట్ చేయాలా, ఓటర్ యాక్సెప్ట్ చేయాలి. టోటల్ గా జగన్ పేరు మీదనే ఎన్నికలు ఈ దఫా, స్థానిక నాయకుల పేరు మీద కాదు అన్నటువంటిది నిరూపిస్తున్నాడు ఇప్పుడు జగన్. ఇది అతిపెద్ద సాహసం. దీనివల్ల ప్రయోజనం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. దేనికైనా అతను సిద్ధపడుతున్నాడు. 2019 నుంచి మొదటి నుంచి సంక్షేమం అని చెప్పి ఆయన ఒక రెడ్ కార్పెట్ ఆయనకైనా వేసేసుకున్నారు.